ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రత్యేకముగా జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములు, ప్రభుకు స్తోత్రం. క్షేమమని నమ్ముచున్నాను. మిమ్మును బట్టి మీ ద్వారా అనేకులు ప్రభువులోనికి వస్తున్నారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నేటి దినాలలో సాంఘిక మాధ్యమాలలో మీరు అనేక సందేశములు వినేటప్పుడు ఒకటి తెలుసుకోనండి, మనం ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలి. ఎదుటి వారిని మనం సిద్ధపరచాలి. ఇంకొక వైపు ప్రభు బిడ్డలకు సాధ్యమైనంత మట్టుకు దేవుని బిడ్డల కొరకు ప్రార్థించాలి, ఆత్మలను సంపాదించాలి. ఆమెన్. ఇది మీ యొక్క సొంత పనిగా మీరు ఎంచుకొని మీరు పని చేయుటకు మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. ఈ దినం ప్రభు యొక్క హస్తం మీకు తోడుగా ఉంటుంది. ఆయన బలిష్టమైన హస్తములో మిమ్మల్ని భద్రపరచుకొని సమస్త కీడుకు, దుష్టత్వమునకు మిమ్మలను తప్పించి కాపాడుతాడు. ఈరోజు ప్రభు మనకిచ్చేటువంటి మాట చూడండి. లూకా వ్రాసిన సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రభుకు స్తోత్రం. ఈ దినాలలో ప్రభు రాకడను గురించే పదే పదే మీతో మాట్లాడడం మీరు అనుభవించగలరని నేను నమ్ముచున్నాను. ప్రభు బిడ్డలారా, అభిషేకము నిత్య జీవమునకు మనలను నడిపిస్తుంది. అనుదినము పరిశుద్ధాత్మనితో అను ఈ క్లుప్త సందేశంలో ఈరోజు ఈ దినాలలో ఈ అభిషేకము మిమ్ములను నిత్యత్వమునకు సమీపము చేస్తుంది. అభిషేకము ఈ లోకములో మనలను ఆశీర్వాదకరమైన వారినిగా, బలవంతులనుగా చేస్తుంది. నిజమే. అదే సమయమున పరిశుద్ధాత్మ అభిషేకం పరలోకం వరకు నడిపించి మనలను చేరుస్తుంది. ప్రభుకి స్తోత్రం. ఎందుకంటే ఇక మీదట జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడాలి. ఆమేన్. ఒకరోజు మనుష్య కుమారుడైన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలబడాలి. రెండవది, ప్రభు బిడ్డలారా, మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగల వారగునట్లు, దేవుని బిడ్డలారా పాత్రులుగా ఉండునట్లు వాక్యము సెలవిస్తుంది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి. జరగబోవు వీటన్నిటికీ మనము తప్పించుకోవాలి. మనుష్య కుమారుని ఎదుట నిలబడాలి కదా. అలాగైతే మనం ఏం చెయ్యాలి? వాక్యం సెలవిస్తుంది, ఎల్లప్పుడూ ప్రార్థన, మెలకువ. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరు వంట చేస్తారు, ఎవరు ఉద్యోగము, ఎవరు చదువుకుంటారు అనుకుంటున్నారా? ప్రభు బిడ్డలారా, ప్రార్థించవలసిన సమయమున కూర్చొని ప్రార్థించండి. మిగిలిన సమయంలో ప్రార్థన తలంపుతో ఎల్లప్పుడూ మన నోటిలో స్తుతి, ప్రభువుకు మహిమ కలుగునుగాక అని మీ ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి ఉండాలి. ఆ సంబంధము కలిగి ఉండాలి. అప్పుడు మీ ఆత్మలో ఎల్లప్పుడూ ఒక బలము ఉంటుంది. మీ శరీరమును శత్రువు తాకుటకు కుదరదు. మీ తలంపులను శత్రువు తాకుటకు కుదరదు. మీ ప్రార్థన వెంటనే పరలోకానికి చేరుతుంది. దేవుని నామం మహిమపరచబడుతుంది. ఆమెన్. రాకడ కొరకు మీరు సిద్ధపడాలి. మీ స్నేహితులకు, బంధువులకు తరచూ మీరు మాట్లాడేటప్పుడు రాకడను గురించి గుర్తు చేయండి. ఎదుటి వారికి వాట్సాప్లో మెసేజ్ పంపించేటప్పుడు రాకడకు సంబంధించిన మాటలు పంపండి. రాకడను గురించి మాట్లాడండి, ఆలోచించండి. రాకడను గురించి వాక్యము చదివి ధ్యానించండి. ప్రభు యొక్క నామం మీ ద్వారా ఖచ్చితముగా మహిమపరచబడును. పరిశుద్ధాత్ముడు మిమ్ములను నిత్యత్వమునకు నడిపిస్తాడు. ఆమెన్. ప్రభువే మిమ్ములను ఆశీర్వదించును. మీ పిల్లల మీద దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటుంది. ప్రార్థించుదామా? ప్రభువా, ఈ దినమందు మీ బిడ్డలతో కలిసి ప్రార్థించడం మీరు నాకిచ్చిన గొప్ప కృప అయ్యా. మీ బిడ్డలు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ని తలంచి ప్రార్థించగా కృపగా మమ్మల్ని నడిపిస్తున్నారే. మీ బిడ్డల యొక్క ప్రార్థనలే పరిచర్యను భరిస్తుంది. ప్రార్థిస్తున్నారు. మీ బిడ్డలు పరిచర్య పట్ల భారము కలిగి పని చేస్తున్నారు. అలాంటి చక్కటి కుటుంబములను కృపగా మాకిచ్చినందుకు మీకు స్తోత్రం. మీ బిడ్డలు ఈ భూమి మీద అన్నిటిలో వర్ధిల్లాలి. రోగమునకు, వ్యాధికి, దుఃఖమునకు, కష్టమునకు ప్రభువా మీ బిడ్డలను తప్పించి కాపాడండి.
కృపా క్షేమములు వెంబడింప చెయ్యండి, 1000 రెట్లు ఆశీర్వదించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు అలాగూ ప్రభు మిమ్మల్ని ఇంకనూ నడిపించాలి. ఇంత మట్టుకు నడిపించిన దేవుడు ఇక మీదట నడిపిస్తాడు. సంవత్సరపు ముగింపు రోజులు మనము కొద్ది దినాలలో క్రొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. సమయం దొరికినప్పుడల్లా బాగా స్తోత్రం చెల్లించి క్రొత్త సంవత్సరమునకు సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.